మల్లారెడ్డి నేను పాలమ్మినా పూలమ్మినా విద్యార్థుల జీవితాలను నమ్మినా రాజకీయాలను నమ్మినా అన్ని నమ్మినా అని చెప్పుకునేటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన భూ కబ్జా మళ్ళా సర్వే చేస్తే అందులో కొన్ని ఎకరాలు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉందట ఆయన కాలేజీ గ్రౌండ్లో. వ్యవసాయ భూమి కాలేజీకి వాడుతున్నట్టే ఎంత మంచిదో చూడరు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ సర్వేయర్ వినోద్తో ఆధ్వర్యంలో సర్వే పూర్తి 8 ఎకరాల ఖాళీ స్థలం గుర్తింపట. ఒకసారి చూద్దాం. మేడ్చల్ మండల రెవెన్యూ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సోమవారం అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ ఆధ్వర్యంలో సర్వేయర్ వినోద్ పోలీస్ భద్రతతో భూమి సర్వే నిర్వహించారు. బహదూర్పల్లికి చెందిన ఫీట్ల వీరయ్యకు మైసమ్మగూడలో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా మొదటి భార్య కొడుకు ఫీట్ల చంద్రయ్య ఫీట్ల నరసింహకు చెందిన 2 ఎకరాల భూమిని చామకూరం మల్లారెడ్డి కొనుగోలు చేశారట. 14 ఎకరాలలో 2 ఎకరాలు కొన్నాడు. కాగా మిగిలిన సర్వే నెంబర్లో 640, 641, 642, 643, 644లోని 12 ఎకరాల తమ భూమిని ఎమ్మెల్యే చామకూర కబ్జా చేశాడని పీట్ల వీరయ్య రెండవ భార్య కొడుకు పీట్ల యాదగిరి ఆరోపించారు. కోర్టు ఆదేశాలు పోలీసుల భద్రతతో అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ ఆధ్వర్యంలో మండల సర్వేయర్ వినోద్ సర్వే చేసి 8 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించినట్లుగా మీడియాకు వెల్లడించారు. అంతకుముందు మల్లారెడ్డి కుమారుడు చామకూర మహేందర్ రెడ్డి సర్వేకు ఆదేశించిన నోటీసులతో తమ పేరు లేవని సర్వేకు అడ్డుపడంతో సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి సర్ది చెప్పడంతో సర్వేకు ఒప్పుకున్నారు. ఇద్దరు తరపు న్యాయవాదులు కూడా ఒప్పుకున్నట. పోలీసులు ఇద్దరి తరపున ఒక్కొక్కరిని సర్వే పర్యవేక్షించడానికి చామకూర మహేందర్ రెడ్డి అంగీకారం తెలిపారు. సర్వేయర్ వినోద్ మాట్లాడుతూ సర్వే రిపోర్ట్ను అడ్వకేట్ కమిషనర్కు అందజేస్తామని చెప్పారట. మొత్తం మీద 14 ఎకరాలు 14 ఎకరాలు ఎవరికి ఉండే ఫీట్ బహదూర్పల్లికి వచ్చిందా? ఓకే, ఇగో బహదూర్పల్లికి చెందినటువంటి ఫీట్ల వీరయ్యకు 14 ఎకరాల భూమి ఉండే. 14 ఎకరాల భూమిలో చామకూర మల్లారెడ్డి ఈయన ఎంత కొన్నాడు? కేవలం 2 ఎకరాలే కొన్నాడు. మిగతా 12 ఎకరాలు ఆక్రమించాడు. అయితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 8 ఎకరాలు ఖాళీగా ఉందట. అంటే ఇంకా 4 ఎకరాలు ఏమైందో కూడా తేలాలి. అంటే పూర్తిగా సర్వే మరి చేసిరా చేయలేదా అంటే ఎక్కడ మల్లారెడ్డి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇది జరిగిందట. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడున్నాయి, భూములు ఏమున్నాయి అన్ని సర్వే చేస్తే 100 ఎకరాలు కూడా ఆక్రమించిందే ఉంటుంది ఆయన. అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు ఆయన తిట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ మనవరాలు పెళ్ళి అయితే పెళ్ళికి రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసిండు. రేవంత్ రెడ్డి రాగానే ఆ పొరలందరినీ కూడా కాళ్ళ మీద పడేసిండు. రేవంత్ రెడ్డి కాళ్ళ మీద సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసిండు. దాంతో రేవంత్ రెడ్డి ఉవ్వెత్తులు లేవగానే కాళ్ళ మీద పడగానే బుస్ అని పడిపోయాడు. ఇక ఆయన గురించి పట్టించుకుంటలేడు, మల్లారెడ్డి గురించి ఏం తీస్తలేడు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిర్రు మా భూమి ఆక్రమించుకున్నాను. మరి గవర్నమెంట్ భూమి ఉంది కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఎలక్షన్ల ముందు మల్లారెడ్డి వేస్ట్, మల్లారెడ్డి కబ్జల మల్లారెడ్డి ఇంకేదో వర్డ్స్ కూడా యూజ్ చేసిండు. వ్యక్తిగతంగా కూడా వర్డ్స్ యూజ్ చేసిండు. మరి అట్లాంటి మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎందుకు బయటికి తీస్తలేడు? ఎందుకు ఆ భూమి మీద సర్వే చేపిస్తలేడు? అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల మీద ఎందుకు నిఘా పెడతలేడు? అంటే కాంప్రమైజ్ అయ్యారు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి. అంతకుముందు రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కూడా అరే బామ్మది సాలే గూట్లే అని తిట్టిండు. కాంప్రమైజ్ అయ్యారా? మరి జనాలు చూస్తలేరా? జనాలు చూస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కంప్లైంట్ చేస్తే పోయి సర్వే చేస్తున్నారు. కానీ నిజంగా గవర్నమెంట్ పోయి సర్వే చేసి ఈయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా